వైపున బంగ్లాదేశ్తో మన సరిహద్దు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. అంతేకాదు అంతర్జాతీయ సరిహద్దుల్లో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద సరిహద్దు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు. దీనిలో వెస్ట్ బెంగాల్ తర్వాత 856 కిలోమీటర్ల సరిహద్దు రేఖ త్రిపురలోనే ఉంది. దీనిలో కూడా దాదాపు 200 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా దట్టమైన అటవీ, లోయలు, కొండలు. మరి ఇలాంటి చోట్ల సరిహద్దు పహారా ఏ విధంగా కాస్తారు, ఇక్కడ ఉండే సమస్యలేంటి, వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో. ప్రస్తుతం మనం అగర్తలాలో ఉన్నాం. అగర్తలా నుంచి మహారాణిచారా ప్రాంతానికి వెళ్తున్నాం. 2 గంటల ప్రయాణం అగర్తలా నుంచి. అక్కడ నుంచి ఘాట్ రోడ్ అటవీ ప్రాంతం అంతా మొదలవుతుంది. చూద్దాం అక్కడ బార్డర్ దగ్గర ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో. అగర్తలా నుంచి 2 గంటల ప్రయాణం తర్వాత మనం గోమతి జిల్లాలోని మహారాణిచారా ప్రాంతానికి వచ్చాం. బిఎస్ఎఫ్ క్యాంప్ దగ్గర ప్రస్తుతం ఉన్నాం. బిఎస్ఎఫ్ అధికారులతో కలిసి సరిహద్దు ప్రాంతానికి మనం వెళ్ళడానికి మరొక 3 గంటల సమయం పడుతుంది. ఆ సరిహద్దు ప్రాంతం గండిచెరకి మనం వెళ్తాం. ప్రస్తుతం మనం అడ్మిన్ బేస్ దగ్గర ఉన్నాం. అడ్మిన్ బేస్ అంటే సరిహద్దు నుంచి బీఓపీస్, బార్డర్ అవుట్ పేషెంట్లకు వాళ్ళకు కావాల్సిన సరుకులు అదేవిధంగా మందులుని సప్లై చేసే బేస్ అనమాట. ప్రస్తుతం ఈ బేస్లోనే ఇన్స్పెక్షన్ రూమ్ కూడా ఉంటుంది. అంటే ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్న సిపాయిలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వాళ్ళకి కావాల్సిన వైద్య సహకారం ఇక్కడ అందుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ 2 పేషెంట్లకు, 2 జవాన్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది. దీని గురించి అడుగుదాం. ఈ ప్రాంతంలో మలేరియా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మలేరియా ప్రభావంతో ఇక్కడ ఎక్కువగా పేషెంట్స్ అవుతూ ఉంటారు. డాక్టర్ बताइए ये लोग का क्या प्रॉब्लम है हेल्थ की, किस वजह से लोग जाए? कल शाम को ही वॉज डूइंग हिज नॉर्मल ड्यूटीज़, तो उनको फीवर आया, तो ही अप्रोच टू हिज नर्सिंग एशन प्रेजेंट ओवर द बीओपी. तो स्लाइड चेक किया तो उसमें पीएफ पॉजिटिव निकला. तो व्हेन द नर्सिंग एशन कंसल्टेड अस, वी इनिशिएटेड द एंटीमेरल ट्रीटमेंट एंड अभी इवैक्यूएट करके मिनी एमआई रूम यहाँ पे लाए और अभी एंटीमेरल चल रहा है एंड ही इज नाउ फाइन. यहाँ पर मलेरिया का बहुत ज़्यादा इफेक्ट ज़्यादा होता है, वजह क्या है और प्रेजेंट कंडीशन क्या है? वजह तो एक है जो एनोफिलिस मॉस्किटो है, ये यहाँ पे ब्रीड ज़्यादा करते हैं. जो यहाँ का टराइन है और जहाँ पे वेजिटेशन एंड वाटर है यहाँ पे, मतलब पूरे साल ही पीएफ और पीवी के केसेस हमको मिलता है. तो प्रेजेंटली बाई और एक्टिव प्रेजेंटली हमारा जो एसओपीज हम फॉलो करते हैं और जवानों का भी जो अवेयरनेस है उसको मतलब उससे हम थोड़ा कंट्रोल तो कर लिया है मलेरिया केसेस में, लेकिन अभी भी प्रिवेलेंट है, मलेरिया केसेस होते हैं. और जब होते हैं हम जो हमारा प्रोटोकॉल है इवैक्यूएशन प्रोसेस एंड ट्रीटमेंट हम फॉलो करते हैं. पूरा टेरेन डिफिकल्ट है, फॉरेस्ट एरिया है, डेंस फॉरेस्ट एरिया है. अगर कोई जवान को, फौज को अगर सीरियस हो जाए तो आप लोग कैसे इवैक्यूएट करते हैं? बिकॉज हम लोग तो ट्रैवल करके आए हैं, 5-6 घंटे लगा. हर बीओपी में लाइट व्हीकल है. अगर किसी जवान को कोई प्रॉब्लम हो तो लाइट व्हीकल से इवैक्यूएट करते हैं यहाँ पे, या हमारे दूसरे छोर पे भी ऐसे एक मिनी हॉस्पिटल है, वहाँ पे हम इवैक्यूएट करते हैं. और अगर कुछ ज़्यादा इमरजेंसी हो तो वी सेंड रिक्वेस्ट फॉर हेप्टर इवैक्यूएशन, तब हेलीकॉप्टर आ जाता है और वी इवैक्यूएट द पेशेंट एज फास्ट एज पॉसिबल. ఇది ఇక్కడ ఉండే ముఖ్యంగా అగర్తలా ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉండే పరిస్థితి. ఎక్కువగా జవాన్లు శత్రువుల దగ్గర నుంచి, అంటే బంగ్లాదేశ్ దగ్గర నుంచి వచ్చే శత్రువులు లేదంటే ఇతర సమస్యల కంటే కూడా ప్రమాదకరమైన మలేరియా బారిన ఎక్కువ పడతా ఉంటారు. అదేవిధంగా పాముల
కాటుకు కూడా గురి అవుతుంటారు. ఇలాంటి సందర్భంలో వీళ్ళకి ఎప్పటికప్పుడు వైద్యం అందించడం కోసం ఈ ఇన్స్పెక్షన్ రూమ్స్ లేదా ఈ అడ్మిన్ బేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మరీ అత్యంత సీరియస్ అయితే కనుక హెలికాప్టర్ ద్వారా వీళ్ళని అగర్తలకు తీసుకెళ్లి వైద్యం అందించే ప్రయత్నం చేస్తారు. ఇక బార్డర్ దగ్గర కూడా ఈ సిచ్యువేషన్స్ లో ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటున్నారో చూద్దాం. जवान करेंगे, सभी पेट्रोलिंग के तैयार हैं? हाँ। एरिया में पेट्रोलिंग करेंगे, सभी जवान अलर्ट पोजीशन में रहेंगे। सभी ने ओडोमॉस लिया हुआ है? हाँ। ओके, ओडोमॉस निकालें और अप्लाई करें। अपना सिंगल हेड अनफोल्ड कर लीजिए, इसको खोल लीजिए। ఇప్పుడు మనం చూస్తున్నాం బీవేపు దగ్గర నుంచి ఇక్కడ నుంచి జవాన్లు సరిహద్దుకు వెళ్తా ఉన్నారు. సరిహద్దు దగ్గర వాళ్ళ విధి నిర్వహణ ఏ విధంగా చూస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆర్డర్స్ ఇచ్చారు ఇక్కడ ఉన్న कंपनी कमांडर. सर बताइए आप जो ऑर्डर्स दे रहे हैं इसके बारे में बताइए. हाँ मैडम, हम लोग जो है रेगुलर पेट्रोलिंग जो बॉर्डर एरिया में करते हैं उसी पेट्रोलिंग के लिए हम लोग जा रहे हैं. प्लस हमारे पास में कुछ मूवमेंट की इन्फॉर्मेशन है और ये जो एरिया है ये मिलिटेंसी प्रोन एरिया है. प्लस यहाँ पर मलेरिया का काफ़ी प्रकोप है, तो उससे बचाव के लिए हम लोग कुछ एक प्रिकॉशंस लेते हैं. वही हमने यहाँ पे लिया है अभी. जैसा कि आपने देखा होगा कि हम लोगों ने ओडोमॉस अप्लाई किया है. इसके अलावा हम पूरा अपना शरीर को कवर करके चलते हैं, चाहे आप नीचे से ले लीजिए और ऊपर तक. इसको पूरे एरिया शरीर को हम कवर करेंगे. कवर करने के बाद में अगर हमारा ये हाथ रह जाता है खुला तो इसको हम ओडोमॉस अप्लाई करते हैं इसमें. प्लस चेहरे के ऊपर भी ओडोमॉस करते हैं. और ये इस तरह से हम लोगों ने बना रखा है इम्प्रोवाइज तरीके से. इसमें कोई मच्छर का हमें डर नहीं रहता है. ये हमारा तरीका है. रेनी सीजन में ये मच्छर का काफी ज्यादा होता है बिकॉज सेरेब्रल मलेरिया भी इफेक्ट होता है इससे. बिल्कुल बिल्कुल, रेनी सीजन में बहुत ज़्यादा इफेक्ट रहता है. बाकी सीजन में भी हम लोग प्रिकॉशन लेके चलते हैं. तो अब हम लोग चलें बॉर्डर के पास, वहाँ पर पेट्रोलिंग कैसा होगा देखें. मैडम आपको भी अप्लाई करना पड़ेगा क्योंकि मच्छर आपके लिए भी है. प्लस इसको आपको अनफोल्ड करना पड़ेगा. अच्छा, तो ओके, ये बेटर रहेगा आपके लिए भी. ठीक है. तो प्लीज. तो ఇప్పుడు నేను కూడా వీళ్ళట్లానే మలేరియా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇది వేసుకుని మనం కూడా బోర్డర్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం మనం ఒక అబ్జర్వేషన్ పాయింట్ దగ్గరకు వస్తున్నాం. అబ్జర్వేషన్ పాయింట్ దగ్గర ఏ విధంగా పరిశీలిస్తూ ఉంటారు, సరిహద్దు అవతల ఉన్న మూవ్మెంట్స్ ఏ విధంగా గమనిస్తుంటారు అనేది ఇక్కడ ఉన్న జవాన్తో మాట్లాడదాం. మీరు తెలుగు వాళ్ళే కదా, చెప్పండి ఏ విధంగా ఇక్కడ మీ డ్యూటీలు నిర్వర్తిస్తుంటారు? 24 గంటలు ఇక్కడ డ్యూటీలోనే ఉంటాం మేడం. ఎదురుగా మన ఎదురుగా బీజేపీ పోస్ట్ ఉంది. వాళ్ళ హరకతులంతా మేము గమనిస్తుంటాం. అక్కడ మూమెంట్లు అన్నీ మేము గమనిస్తుంటాం. అది కాకుండా ఇక్కడ వేరే స్మగ్లింగ్ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ మూమెంట్ అవుతుంటారు. అవన్నీ గమనించి మా కంపెనీ కమాండర్కి వేరే కమాండెంట్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం దట్టమైన అటవీ ప్రాంతమే, మరి మూవ్మెంట్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి? దీనికోసం మీరు ఏమైనా ప్రత్యేకమైన ఎక్విప్మెంట్స్ వాడుతుంటారా? మేడం మా దగ్గర నైట్ విజన్ ఉన్నాయి. నైట్లో చూసేటివి చాలా పరికరాలు ఉన్నాయి మా దగ్గర. అవి కాకుండా కొత్తగా ఇప్పుడు మా దగ్గర మైక్రోమీ అని ఒకటి వచ్చింది. దాంట్లో మేము చిన్నగానే ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మేము పెట్రోలింగ్ పోయినా బాగా కనపడుతుంది మాకు. దీన్ని ఏమంటారు? అదేవిధంగా దీని నుంచి ఎంతవరకు, ఎంత డిస్టెన్స్ లో మీరు చూడగలుగుతారు? 2 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ వరకు బాగా చూడగలము. అంతేకాకుండా దీంట్లో చిన్న హరకత్తు కూడా నీట్గా కనపడుతుంది. ఇది అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అవతల కదలికలు చాలా తేలిగ్గా కనిపించడం కష్టమవుతుంది. దీనికోసం వీళ్ళు ప్రత్యేకంగా దీన్ని ట్విన్ టెలిస్కోప్ అంటారు. దీని నుంచి దాదాపు 7 కిలోమీటర్ల పరిధి వరకు దూరాన్ని వీళ్ళు గమనించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5 కిలోమీటర్ల వరకు అయితే చాలా స్పష్టంగా మూవ్మెంట్స్ కనిపిస్తాయి. రాత్రిపూట అదేవిధంగా నైట్ విజన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటి ద్వారా వీళ్ళు ఈ ప్రాంతంలో ఎలాంటి మూవ్మెంట్స్ లేకుండా, అంటే చొరబాట్లు లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు దగ్గర వరకు బార్డర్ వరకు వెళ్దాం, అక్కడ ఏ విధంగా నిఘా ఉంటుందో చూద్దాం.
త్రిపుర రాష్ట్రం దేశంలోని అతి చిన్న రాష్ట్రాల్లో మూడోది. ఇక్కడ జనాభా కూడా సుమారుగా 30 లక్షలు మాత్రమే. అంతేకాదు భౌగోళిక స్వరూపంగా చూసుకున్నట్లయితే సగానికి పైగా ఇటువంటి దట్టమైన అటవీ ప్రాంతమే. ఇలాంటి చోట్ల విధులు నిర్వర్తించడం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అత్యంత క్లిష్టమైన అంశం. ఒకవైపు భయాన్ని గొల్పే దట్టమైన అటవీ ప్రాంతం, మరోవైపు వేర్పాటువాదులు, అక్రమ చొరబాట్లు, అదేవిధంగా సీమాంతర స్మగ్లింగ్ చేసే వ్యాపారులు, అక్రమ వ్యాపారులపై నిఘా ఉంచుతూనే ప్రాణాంతక మలేరియా, అదేవిధంగా విషపూరిత పురుగులు, పాముల నుంచి తమను తాము రక్షించుకుంటూ భారత్ బంగ్లా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు పహారా కాస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ సమస్యలేంటి, ఎలాంటి సందర్భాల్లో వీళ్ళ విధి నిర్వహణ చేస్తున్నారో వాళ్ళని అడుగుదాం. जी बताइए, यहाँ पर मलेरिया का जो साइबरल मलेरिया का जो इश्यू होता है, इससे क्या आपको क्या दिक्कतें होते हैं? यहाँ पर मलेरिया का इससे क्या है, कई मतलब पीछे 2 साल पहले करीब ज़्यादा मलेरिया था, जिससे वहाँ हमारे कोई साथी भी जो है कैजुअल्टी हुई है। लेकिन 1 साल से जो है ऐसा कुछ नहीं हुआ है अभी। छोटा मोटा अगर किसी को बुखार होता है, छोटी मोटा अगर बीमारी, तो क्या है हमारे को उसी समय इमीडिएट जो है हॉस्पिटल में दवाई वगैरह का इंतजाम किया जाता है। लेकिन अभी हमारा ऐसा कुछ 1 साल से कुछ ऐसा नहीं हो रहा है अभी। ఇంతకు ముందు అంటే దాదాపు 1-2 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ జవాన్లు మలేరియా దోమలతోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మలేరియా, ప్రాణాంతక మలేరియా కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఏంటో అడుగుదాం. అయితే ये मच्छर के अलावा, मलेरिया मच्छर के अलावा और क्या प्रॉब्लम्स हैं आपको? जंगल एरिया है, इसमें जोंक वगैरह भी है जो हमारे शरीर में लगती है, ब्लड को शक करती है, इसलिए हम जोंक लगती है तो उसके लिए नमक वगैरह साथ रखते हैं, जिससे कि जोंक लगने से उसको नमक लगा के उसको गिराया जाए. ఇది దోమలే కాకుండా ప్రాణాంతక విషపూరిత కీటకాలు కూడా ఉంటాయి. అవి శరీరాన్ని గుచ్చేయడం, అదేవిధంగా రక్తం పీల్చే కీటకాలు కూడా ఉంటాయి. వాటి వలన కూడా తమకు ప్రమాదం పొంచి ఉంటుందని చెప్తున్నారు. बताइए, ये आपके जवान जो है बता रहे हैं कि मच्छर होंगे, जहरीले कीड़े होंगे, इसके अलावा और क्या प्रॉब्लम्स फेस कर रहे हैं? हाँ, स्नेक्स भी बहुत हैं, और वो स्नेक्स भी ऐसे जो ग्रीन घास है, ये इस कलर के जो मतलब पहचान में नहीं आते उतनी जल्दी, इसलिए इनका भी हमें प्रिकॉशन लेना पड़ता है. तो अगर कोई सांप आपको घस दिया तो क्या करते हैं आप लोग? उसके लिए हम एक रस्सी रखते हैं मतलब बांधने के लिए उस जगह जहाँ मतलब काटा है उसने, और फिर तुरंत उसे हॉस्पिटल ले जाते हैं उसे. तो आप लोग कुछ हाथ में लकड़ी वगैरह लेके फिरते हैं कि कुछ सांप का मूवमेंट है तो? हाँ, हम लकड़ी रखते हैं एक स्टिक और साथ में लेके चलते हैं उसे. ఇక్కడ ఈయన దగ్గర ప్రత్యేకమైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి అడుగుదాం. ये क्या है और ये क्या आप लेके जा रहे हैं? बाइनोकुलर है. अच्छा, ये बाइनोकुलर मतलब देखने के लिए है. आप लोग ये झाड़ी बहुत डेंस है तो इसमें दिखाई देता है आपको? जी जी, इसमें दिखाई देता है. कोई भी हरकत भी होता है तो इसमें दिखाई देती है. సో ఇది బైనాక్యులర్స్ కూడా కొంతమంది తమతో పాటు పట్టుకుని వెళ్తూ ఉంటారు విధి నిర్వహణలో. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఎక్కడైనా మూమెంట్ కనిపించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా వీళ్ళు మూమెంట్ ఏ విధంగా ఉంది, అవతల నుంచి ఏమైనా కదలికలు ఉన్నాయా, ఎవరైనా మూవ్ అవుతున్నారా చెట్లు ప్రాంతాల్లో అనేది చూస్తారు. దీంతో చూడడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కడన్నా దూరంగా చెట్ల మధ్య పొదల్లో ఎవరైనా నక్కి ఉన్నా, చొరబాటుకు ప్రయత్నం చేసినా, అదేవిధంగా అక్రమంగా లోపలికి వచ్చే ప్రయత్నం చేసినా, అటు నుంచి అక్రమంగా ఏమైనా వస్తువులు ఇటువైపు విసిరే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు తేలిగ్గా గుర్తుపడతారు. ఇది మనం చూస్తా ఉన్నట్లయితే భారత్ బంగ్లా సరిహద్దుల్లో మన బలగాలు ఏ విధంగా తమ విధి నిర్వహణ చేస్తారు, ఇక్కడ ఉండే పరిస్థితులు ఏంటి అనేది. ఇది డే టైంలో వీళ్ళు చేసే విధి నిర్వహణ. రాత్రిపూట దీనికంటే కూడా క్లిష్టతరమైన విధి నిర్వహణలో మన బలగాలు ఉంటాయి. చిమ్మ చీకట్లో దట్టమైన అడవిలో కంటికి వెలుతురు కనిపించని పరిస్థితుల్లో ఏ విధంగా విధి నిర్వహణ చేస్తారో మనం కూడా చూద్దాం. త్రిపురలో భిన్నమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఉదయం 5, 5:30, 6 అయ్యేటప్పటికే సూర్యోదయం అయిపోతే సాయంత్రం 4:30, 5 గంటలకే సూర్యాస్తం అయిపోతుంది. ఇప్పుడు కేవలం సమయం 5 గంటల 5 నిమిషాలు మాత్రమే, కానీ చిమ్మ చీకటి రాజ్యం వెళుతుంది. ఇలాంటి చిమ్మ చీకటిలో దట్టమైన అడవిలో
సరిహద్దు పహారా ఏ విధంగా ఉంటుంది మనం చూసే ప్రయత్నం చేద్దాం. జవాన్లతో పాటు మనం కూడా సరిహద్దు వరకు వెళ్దాం. వాళ్ళతో పాటు భారత్ బంగ్లా సరిహద్దుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఇలాంటి చీకట్లో అటవీ ప్రాంతంలో పహారా కాస్తున్నారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా సిపాయిలు వస్తున్నారు. చీకట్లో అంటే 6 గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు వీళ్ళు డ్యూటీ చేస్తారు. 12:30 తర్వాత మరొక బృందం ఆ ప్రాంతంలో వాళ్ళ విధి నిర్వహణ చేస్తారు. వాళ్ళు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు వీళ్ళ విధి నిర్వహణ జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం. ఇప్పుడు మనం భారత్ బంగ్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం, అటవీ ప్రాంతంలో. ఇటువైపు మన భూభాగంలో దీన్ని మహారాణి చెర అంటారు, బంగ్లాదేశ్ భాగంలో దీన్ని చిట్టగ్యాంగ్ అంటారు. రాత్రిపూట సరిహద్దు పహారా చాలా క్లిష్టమైన అంశం అటవీ ప్రాంతంలో. అందుకనే ఇద్దరిద్దరు బడ్డీ పేర్ అంటారు, ఇద్దరు జవాన్లు కలిసి ఒకే రకమైన విధి నిర్వహణ చేస్తారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఇద్దరు జవాన్లు పహారా కాస్తున్నారు. వీళ్ళతో మాట్లాడదాం. రాత్రిపూట ఏ విధమైన విధి నిర్వహణ చేస్తున్నారు? बताइए आप क्या ड्यूटी कर रहे हैं? हम इधर ही अम्बुश कम पेट्रोलिंग ड्यूटी कर रहे हैं. अचानक स्मगलर ज़्यादा से आने की संभावना वाला जगह पर हम कवर करके रखता है. कोई स्मगलर आने से हम पकड़ने के लिए पकड़ेगा. तो पूरा अंधेरा है, आपको दिखाई देता है मूवमेंट हमारे पास HST है, किसी से तो बाइनोकुलर HST है, सर्कुलेट है, जिससे हम कार्रवाई. ఇది అంటే రాత్రిపూట వీళ్ళ దగ్గర నైట్ విజన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటితోటి అబ్జర్వేషన్ పాయింట్ లో నుంచి గమనిస్తూ ఉంటారు. వాళ్ళు కనుక అవతల నుంచి అంటే సరిహద్దు అవతల నుంచి ఏమైనా మూమెంట్స్ ఉన్నాయని చెప్తే కనుక మిగిలిన బృందం కూడా ముందుకు కదులుతుంది. ప్రధానంగా ఇక్కడ ఉగ్రవాద సమస్య లేకపోయినప్పటికీ అక్కడక్కడ ఫెన్స్ లేని పరిస్థితులు ఉంటాయి. అటువైపు నుంచి అక్రమ చొరబాట్లు అదేవిధంగా అక్రమ చొరబాట్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఎక్కువగా అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ అబ్జర్వేషన్ పాయింట్ దగ్గరకు వచ్చి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. बताइए ये क्या पॉइंट है, क्या कर रहे हैं आप? यहाँ पर मैडम हम ACP ड्यूटी करते हैं, अम्बुश कम पेट्रोलिंग, जो कि हम 6 आदमी हैं, जो कि बॉडी पेयर में 2-2 आदमी करके रहते हैं और अपने जो है देश की रक्षा करते हैं. अगर इधर से कोई भी स्मगलर वगैरह आता है उसको हम पकड़ते हैं. तो आप लोगों का डिस्टेंस कितना होगा, कितने हद तक ज्यूरिडिक्शन कितना होगा आप लोग? हाँ, तकरीबन हम 1 किलोमीटर का एरिया कवर करते हैं. 6 घंटे में आप लोग रात के 12:30 तक आपका ड्यूटी करते हैं? हाँ, हमारा जो है 6 बजे से 1800 बजे से लेके रात के 12 बजे तक. आप बताइए, आप दिखाई नहीं दे रहा है कुछ भी, तो आप कैसा क्या विजन्स आपके पास हैं? हमारे पास सर्च लाइट है देखने के लिए. ఈ సెర్చ్ లైట్ తోటి ఎక్కడన్నా కదలికలు ఉన్నాయా, ఏం జరుగుతుంది అనేది దీంతో లైట్ వేస్తారు. ఈ సెర్చ్ లైట్ తో అక్కడ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చీకట్లో కూడా కనిపిస్తుంది. అదే విధంగా తమ ఉనికిని కూడా అక్రమంగా వచ్చే స్మగ్లర్స్ కు అర్థమవుతుంది. ఇక్కడ జవాన్లు ఉన్నారు కాబట్టి అటువైపు సరిహద్దు దాటే ప్రయత్నం చేయడం ప్రమాదం అనేది అవతల శత్రువు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ లైట్ ని ఉపయోగిస్తారు. అంటే ACP అంబుష్ కమ్ పెట్రోలింగ్ అంటారు. రాత్రిపూట వీళ్ళు చేసే విధి నిర్వహణ. ఇక్కడ ఇద్దరు జవాన్లు కూర్చుని ఉన్నారు. వీళ్ళని అడుగుదాం ఎందుకు కూర్చున్నారు. आप लोग यहाँ पर बैठ के क्या कर रहे हैं, आपका ड्यूटी क्या है इधर? हम लोग अम्बुश कर रहे हैं. इधर से नाला बहता है, इधर से अभी भी कोई हरकत नजर आई है. अगर वो ऊपर चढ़ने की कोशिश करेगा तो हम उसको पकड़ेंगे. तो आपका छुपने का वजह क्या है? छुपने का मैडम, कोई इधर से ऊपर की तरफ चढ़ेगा तो उसको अपने को छुपाते हुए उसको पकड़ना है. अचानक अम्बुश उसके ऊपर लगाना है. तो आप लोग छुप के बैठे हैं तो इसका मतलब होगा कि आप सामने के जो भी आ रहा है उसको आपका आइडेंटिफिकेशन नहीं मिलेगा. तो आपको कैसा पता चलेगा किधर से आ रहे हैं, क्योंकि ये पूरा तो डेंस फॉरेस्ट है. तो मैडम जैसे वो तारबंदी से दिखाई देगा तो उसमें हम PNB में देखूंगा तो PN में पूरा मुख्य क्लियर से दिखाई देता. PNB का मतलब क्या होता है? कि मतलब वो नाइट नेविगेशन. तो आपको कितने डिस्टेंस का आपको अंदाजा होगा? 50 मीटर से. చీకట్లో చూడడానికి అటవీ ప్రాంతం కావడంతో చెట్ల మూమెంట్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ కదలికలు ఉన్నప్పుడు అంటే
ఈ కొండలు అడవుల మధ్య అక్కడక్కడ కాలువలు కూడా ప్రవహిస్తా ఉన్నాయి, నదీ పాయలు ప్రవహిస్తా ఉన్నాయి. అటువంటి చోట్ల నుంచి ఈ స్మగ్లర్లు రావడానికి, అక్రమంగా చొరబడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కదలిక ఉన్నప్పుడు వీళ్ళు తమ ఉనికి అవతల వాళ్ళకు కనిపించకుండా పొదల మాటును నక్కి కూర్చుంటారు. వాళ్ళ కదలికలు చూడడం కోసం మాత్రం నైట్ విజన్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు. దీంతో ఎవరైనా అక్రమంగా చొరబడే ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకోవడం చాలా తేలికవుతుంది. ఈ విధంగా అంబుష్కన్ పెట్రోలింగ్ కంపెనీ ప్రతి 6 గంటలకు ఒకసారి మారుతూ ఉంటారు. వీళ్ళు రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇదే విధంగా విధి నిర్వహణ చేస్తారు. 12 గంటల తర్వాత వీళ్ళు దగ్గరలో ఉన్న బీఓపీకి వెళ్ళిపోతారు. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో ఇప్పటికీ వేర్పాటువాద శక్తుల ప్రమాదం పొంచే ఉంది. 2 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే ప్రాంతంలో బంగ్లా సరిహద్దు ఆవల నుంచి వేర్పాటువాద శక్తుల తూటాలకు మన సరిహద్దుల పహారా కాస్తున్న జవాను వీర మరణం పొందారు. అందుకే భారత్ బంగ్లా సరిహద్దు పహారా కాయడం చాలా కీలకమైంది, ప్రమాదకరమైంది కూడా. కెమెరా పర్సన్ రాజేష్, సుభాష్లతో రెహానా, ఎన్టీవీ, భారత్ బంగ్లా సరిహద్దు ప్రాంతం నుంచి.